మన నెక్ వేయడం మంచిగా వస్తుందా ఇప్పుడు? కట్ చేసే పద్ధతి బాగుందా? కట్ చేసే పద్ధతి బాగుంది. ఈజీగా పెట్టి కట్ చేయడం వల్ల ఇంకా ఈజీగా. అయితే ఈ 2 రోజుల నుంచి సరళ డ్రెస్సులు కుడుతుంది, డ్రెస్సులు కట్ చేస్తుంది. కటింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీడియో తీయలేను. అయితే మీకు కూడా యూజ్ అవుతుందని మళ్ళీ చిన్న వీడియోలు పెట్టాను. ఈ చిన్న వీడియోలు పోయినాయి అనుకోండి, నేను డ్రెస్సులు మన దగ్గర ఎవరైతే నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు డ్రెస్సులు కూడా కుట్టాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా ఫాలో అయితే మీకు కూడా డ్రెస్సులు కుట్టుకోవచ్చు. చిన్నపిల్లలకు టాప్స్, ఫ్రాక్స్. ఫస్ట్ వాళ్ళ మేనకోడలు కుట్టినావు కదా ఫస్ట్. మా మేనకోడల దగ్గర స్టార్ట్ చేశాను. మీరు కూడా చిన్నపిల్లల దగ్గర స్టార్ట్ చేసుకుంటే మీకు కుట్టడం కటింగ్ అంతా కొంచెం ఇదిగానే అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కుట్టినావు కదా, ఈ కుట్టిన దానికి టెన్షన్ మందం, పాదం మందం మొత్తం చుట్టూ కట్ చేసి నేను ఒక్క దగ్గర మార్క్ ఇచ్చిన అట్లా మొత్తం కట్ చేసి ఇప్పుడు అంతే పెట్టి రౌండ్ దగ్గర ఘాట్లు పెట్టు. దేనికి? ఇప్పుడు దానికి వీనెక్ కట్ చేసినావా? ఘాట్లు పెట్టేసినావా? పెట్టేసి ఇప్పుడు పిన్నులు తీసేసి నా మైకుది కింద పడ్డది. ఇప్పుడు ఇది వెనక నెక్కు కదా, వెనక నెక్కు వాటికి అనుగుడు కుట్టేయాలి. ఓన్లీ ఇట్లా వేయాలి వీపట్టిలాగా. వెనక నెక్కు గుర్తుంచుకో. ముందు నెక్కి మాత్రం టోటల్ ఫోల్డ్ చేసి కుట్టాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర చిన్న ట్రిక్ ఉంటుంది కాబట్టి. కట్టింగ్స్ దగ్గర కూడా కామెంట్ చేసింది, కట్టింగ్స్ దగ్గర కూడా చూపిద్దాం. అన్ని షార్ట్స్ రూపంలో పెడుతున్నా, మీరు ఇది ఫాలో అయితే మొత్తం డ్రెస్ కుట్టవచ్చు. నేను కొలతలతోటి డ్రెస్ కట్టింగ్ కూడా పెట్టినా, మీకు ఫోల్డింగ్ అది అర్థం కాకపోతే నేను అది కూడా క్లాస్ 1 నుంచి పెడతా. ఫస్ట్ మన ఛానల్లో అయితే ఇప్పుడు క్లాస్ 1 నుంచి బ్లౌజులు స్టార్ట్ అయినాయి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తున్నా, మొత్తం చూసేయండి. మీకు అది కూడా అర్థమవుతుంది, కట్టింగ్ స్టిచ్చింగ్. ఇది కూడా టైం లేదు కానీ డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్లు కూడా పెడితే మా ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటారు చక్కగా. కానీ 1 వీకే ఉంటున్నావు కదా నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను ఎవరికి చెప్పాలి? నాకేమో నేర్చుకునే వాళ్ళని తీసుకోవాలంటే హెల్త్ బాగాలేకపోయే, నాకు కూడా బాగున్న వాళ్ళు వస్తే వాళ్ళతోటే అయిపోతుంది. యూట్యూబ్లో వీడియోలు పెట్టడానికి కాదు, వాళ్ళు మనకు ఎంకరేజ్ చేయాలి. మరి వాళ్ళకే చెప్పాలంటే టైం కుదరది. మీరు కూడా సపోర్ట్ చేయండి. లైవ్ పెడదాం మనం రేపన్న ఎల్లుండన్న. లైవ్ పెట్టి ఏం కుడుతున్నాం అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఘాట్లు పెట్టేటప్పుడు చిన్న బొక్క వేసింది, ఇగో ఇక్కడ రౌండ్ల ఘాట్లు పెట్టింది. లేదు నేను చెప్తా దీనికి.